ఇక డీటెయిల్స్ చూస్తే మేడ్చల్ జిల్లా చెంగిచెర్లలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఎంపీ బండి సంజయ్తో పాటు వందలాది మంది కార్యకర్తలు పిట్టల బస్తీలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. బీజేపీ మతతత్వంతో మానవత్వం మర్చిపోయిందని కాంగ్రెస్ నేత గొర్రె రమేష్ అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలు కోరారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కనుమరుగు అవుతుందని జోస్యం చెప్పారు. మరి ఇవాళ ఆయన బిడ్డ ఏమైంది? ఒక నిజంగా నువ్వు ఒక మనిషి అయితే, ఒక మానవుడు అయితే నీకు కూడా బిడ్డ ఉంది. ఎవరైనా అరే బిడ్డ పెళ్ళైనా చేసుకొని ఏమరిగిపోయింది? ఈ దేశంలో నాకు మేఘాలు వచ్చి కింద పడ్డాయా? ఒకవేళ రేవంత్ రెడ్డి గారికి ఒక 10 రోజులు అవకాశం ఇచ్చి నీ బిడ్డ పెళ్లి చేసుకున్నాక జైలుకు పంపిస్తే నువ్వు శిక్ష ఇచ్చి నేరం చేస్తే శిక్ష వేసే అవకాశం ఉండే, కానీ కనీసం బిడ్డ పెళ్లిని కూడా మరి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేటీఆర్ మేకపోతు గాంభీర్యం వ్యవహరిస్తున్నారని మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ చేశారన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేటీఆర్ జైలుకు వెళ్ళక తప్పదన్నారు. మీ తండ్రి ధృతరాష్ట్ర కేసీఆర్ గారిది అయ్యా దుర్యోధన, ఇంకా కూడా మీకు అహంకారం తగ్గలే. ఏం చూసుకొని మురిసిపోతా ఉన్నావు? నీ కాంట్రిబ్యూషన్ ఏంది తెలంగాణలో? తెలంగాణ ఉద్యమంలో నీ కాంట్రిబ్యూషన్ ఏది? మేమందరం ఉద్యమంలో పనిచేసిన వాళ్ళమే. ఏ రోజైనా రూపాయి ఖర్చు పెట్టినావా? మీ ఆస్తులు పెరిగినాయి తప్ప, నువ్వు అమెరికా నుంచి ఇండియాకు వచ్చిన తర్వాత నీ ఆస్తి పెరిగింది తప్ప ఉద్యమం కోసం నువ్వు రూపాయి ఖర్చు పెట్టలే, చుక్క చెమటోడ్చలే. ఉద్యమకారులుగా మాలాంటి వాళ్ళం కదా, వీధుల్లో రోడ్ల మీద తిరిగినాం, అడవుల్లో పోయి సభలు ఏర్పాటు చేసినాం, ఎక్కడనో పండుకున్నాం, కింద నేల మీద వండుకున్నాం కదా. ఏ రోజైనా నువ్వు నీ హంసతూలికా తల్పం నుంచి దిగినవా? నీ ఇన్నోవా కారు ఇంకా పెద్ద పెద్ద కార్ల నుంచి దిగినవా? చెమట చుక్కనైనా, ఒక్క చెమట చుక్కనైనా రాల్చినవా? డైరెక్ట్గా నువ్వు వచ్చి ప్రధాన కార్యదర్శి అయిపోయినావు, ఎమ్మెల్యే అయిపోయినావు. సేఫెస్ట్ సీటుగా ఉన్న సిరిసిల్ల తీసుకొని ఎమ్మెల్యే అయిపోయినావు. ఎక్కడ నువ్వు తెలంగాణ కోసం కష్టపడ్డది? మా బాధలు మీకు ఏం తెలుస్తుంది? ఎందుకు తెలంగాణ కావాలని చెప్పి కోట్లాది ప్రజలు అనుకున్నారో నీకెక్కడ తెలిసింది? ఎంతసేపు హరీష్ రావు గారిని పక్కన తప్పించి నేను ఎట్లా పార్టీలో నెంబర్ 2 కావాలన్న ఈ పొలిటికల్ యావ తప్ప ఏ రోజు తెలంగాణ ప్రజల గురించి నువ్వు ఆలోచించలే. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇంకోటి ఘోరం, చెల్లెలేమో తిహార్ జైల్లో ఉంది అన్నగాని కనీస బాధ్యత ఆమెకు మానసికమైన ధైర్యం ఇవ్వడమో, కావాల్సిన లీగల్ అసిస్టెన్స్ ఇవ్వడమో, లేకుంటే ఆ పక్కన ఉండడము. కానీ నువ్వేం చేసినావు నాయన కేటీఆర్ దుర్యోధన? నువ్వు చక్కగా గోవాకు పోయి అక్కడ మహబూబ్ నగర్ ఎంపీటీసీల క్యాంపుల్లో చేరి విందులు వినోదాల్లో తేలియాడినావు. ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటు, కాబోయే ముఖ్యమంత్రిగా మంత్రుల చేత కితాబ్ అనిపించుకొని నేనే ముఖ్యమంత్రిని భవిష్యత్తులో అని చెప్పినోడివి, ఒక్క ఎమ్మెల్సీ సీటు కోసం మీ చెల్లె కష్టాల్లో ఉంటే అన్నీ వదిలేసి గోవాలో పోయి లిక్కర్ పంచనీకే, డబ్బు పంచనీకే అక్కడ పోయి ఎంపీటీసీల పక్కన కూర్చున్నావంటే నీ మానసిక స్థితి ఏంది అనేది అర్థమవుతా ఉంది. నీవు రేవంత్ రెడ్డి గారిని అనే అర్హత నీకు లేదు.